ఓ భార్యాభర్తల ప్రేమ కథ తెలుసుకుందాం. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా చిన్న చిన్న గొడవలతోనే వాళ్ళ సంసారం గడిపేవారు. భర్తను ఎప్పుడు నాకు అది కావాలి, అది కొని పెట్టండి, ఇది కొని పెట్టండి, నన్ను షాపింగ్ తీసుకెళ్ళండి అని భర్తను ఊకే అంటూ ఉండేది. అయితే భర్త మన స్థాయి, మన స్తోమత అది కాదమ్మా, ఉన్న దాంట్లో సర్దుకుపోదాం, ఆమెను ఎప్పటికప్పుడు నచ్చజెప్తూ వచ్చేవాడు. ఆమె కూడా ఇక తప్పదులే, ఈయనతో కాదు అనేసి సైలెన్స్గా ఉండేది. ఈ క్రమంలో ఒక పెళ్లికి పోవాల్సి వచ్చింది. వారు పెళ్లికి పోదాని పట్టు చీర కట్టుకుందామంటే లేదు, భర్తను ఎన్ని అనాలో అన్ని అనేసింది. తప్పదని మామూలు సాదా చీర కట్టుకొని పెళ్లికి వెళ్ళింది. పెళ్లి దగ్గర వాళ్ళకు చక్కటి ఆట పెట్టారు. ఓ 10 కుర్చీలు వేసి 10 మంది దంపతులు భార్యను ఎత్తి కుర్చీలో పెట్టాలి, కూర్చోబెట్టాలి, మళ్ళీ కుర్చీలోకి వెళ్ళి తీయాలి. అలా ఎన్ని కుర్చీల మీద కూర్చోబెడితే ఎక్కువ కుర్చీలలో కూర్చోబెట్టిన వాడు విన్నర్. ఆ రకంగా భర్త ఈ భార్యను కుర్చీలో కూర్చోపెట్టాడు, దించాడు. 2వ కుర్చీ, 3వ కుర్చీ, 4వ కుర్చీ, 5, 6, 7, 8, 10 కుర్చీలైనాయి. భార్యను ఎత్తుతున్నాడు, దించుతున్నాడు. 10వ కుర్చీకి వచ్చేసరికి శక్తికి మించిపోయింది ఆయనకు. అయినా కూడా కష్టపడుతున్నాడు, చెమటలు కారుతున్నాయి. 11, 12 ఒంట్లో శక్తి సన్నగిల్లిపోయింది. అప్పుడు భర్త కళ్ళలో చూసింది, నా భర్త ఇంత కష్టపడుతున్నాడా అని. ఆ భర్త గెలుపు కోసం కాదు అక్కడ పోరాడేది. 20,000 వస్తే నా భార్య కోరిక తీరుతుందేమో అని శక్తికి మించి అయినా కూడా ఎత్తుతున్నాడు, కూర్చోపెడుతున్నాడు, దించుతున్నాడు. ఆ రకంగా 15 కుర్చీల వరకు ఎత్తాడు, దించాడు. మొదటి ప్రైజ్ 20,000 వచ్చింది. ఆ భార్య ఆ 20,000 తీసుకోలేదు. మిత్రమా, నా భర్తను నేను ఎంత తక్కువ చేసి మాట్లాడాను అని మదన పడుతూ వచ్చి గుండెలో కట్టుకొని, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, కష్టపెట్టాను, నా కోసము, నా కోరిక కోసము. శక్తికి మించి కూడా మీరు ప్రయత్నం చేసి విజయం సాధించారు. నా జీవితంలో ఇంకొకసారి అది కావాలి, ఇది కావాలి అని మిమ్మల్ని అడగను అనేసి ఆ భర్తను హత్తుకున్నది. అంటే భార్యాభర్తల బంధానికి పరాకాష్ట. ఆ భర్త భార్య కోసం ఎంత శ్రమ పడ్డాడు, శరీరం సహకరించకున్నా కూడా. ప్రతి భార్యాభర్తలు అలా ఉండాలి మిత్రమా. ఉంటే అది మాటల్లో చెప్పలేని అనుభూతి, ఆనందం. మీరేమంటారు చెప్పండి.